హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పురా లోకల్. ఏడుపాయల దుర్గమ్మ సాక్షిగా 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతే వరంగల్ డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ ప్రకటించారో అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రతి రైతుకి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని, ఆ మాటకి కట్టుబడి ఉన్నామని రేవంత్ రెడ్డి అప్పుడే ప్రకటించారు అధికారంలోకి రాకముందు. అధికారంలోకి వచ్చాక కూడా మేము అదే మాటకు కట్టుబడి ఉన్నాం, ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని చెప్పారు. అది ఈ రోజు నుంచి ఆ ప్రక్రియ ప్రారంభం కాబోతుంది. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రైతు రుణమాఫీ కూడా ఇప్పుడు ఈ రోజు గురువారం జూలై 18వ తారీఖు సాయంత్రం 4 గంటలకి నేరుగా రైతుల రుణ ఖాతాల్లోకి బ్యాంకుల్లో జమ చేయనుంది కాంగ్రెస్ గవర్నమెంట్. అలాగే దీనికి దాదాపు 7,000 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. మొత్తం 3 విడతల్లో భాగంగా మొదటి విడతలో జూలై 18 లక్ష వరకు రుణమాఫీ, అలాగే జూలై నెలాఖరు లోపు 1,50,000 వరకు రుణమాఫీ రైతులకి, అలాగే ఆగస్టు 15 లోపు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించింది గవర్నమెంట్. అలాగే ఏదైతే ప్రతిపక్షాలు విపక్షాలు అన్నీ ముప్పేట దాడి చేసినప్పటికీ కూడా వాటిని ఎదుర్కొని ఈరోజు మేము రుణమాఫీ చేస్తున్నాము, కాంగ్రెస్ శ్రేణులు అలాగే రైతు వేదికల వద్దకు వచ్చి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే పిలుపునిచ్చారు. రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ చూసుకుంటే సంబరాల్లోనే మునిగి తేలుతున్నారు. చూద్దాం సాయంత్రం 4 గంటలకు రైతులు ఏ విధంగా ఈ రుణమాఫీని 1,00,000 వరకు ఎవరెవరైతే రైతులకు రుణమాఫీ కానుందో వాళ్ళు ఏ విధంగా సంబరాలు చేసుకుంటారో చూద్దాం. అలాగే వెంకయ్యనాయుడు ఒకటి ట్వీట్ చేశారు తెలంగాణ ప్రభుత్వం గురించి. ఈ జీవో ఏదైతే రుణమాఫీ జీవో ఉందో ఇది తెలుగులో ప్రకటించారు. ఇప్పటివరకు ఏ జీవో అయితే ఉందో ఇప్పటివరకు అన్ని ఇంగ్లీష్లోనే ప్రకటించడం జరిగింది. బట్ మొట్టమొదటిసారిగా రుణమాఫీని అయితే తెలుగులోనే ప్రకటించారు. సో ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇకపైన తెలంగాణ ప్రభుత్వం ఏ జీవో పాస్ చేసినా అన్ని తెలుగులోనే పాస్ చేయాలని, అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలని వెంకయ్యనాయుడు సూచించారు. అలాగే చాలామంది ఈ విషయంపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే రేవంత్ రెడ్డి పోయిన గత ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో 28,000 కోట్ల వరకు కూడా రుణమాఫీ చేయలేకపోయారు. కానీ మేము ఈసారి 31,000 కోట్ల వరకు రుణమాఫీ చేస్తున్నామని, మా రాహుల్ గాంధీ మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా మొదటి విడతలో చూసుకుంటే 11,50,000 మంది రైతులకు ఈ 1,00,000 వరకు రుణమాఫీ అయితే ఇవాళ జరగనుంది. అలాగే సాయంత్రం 4 గంటలకు 110 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రుణమాఫీ ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. చివరిగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే 20 ఏళ్ల పాటు దీని గురించి ప్రజలందరూ, రైతులందరూ, కాంగ్రెస్ శ్రేణులందరూ గొప్పగా చెప్పుకోవాలని సూచించారు. అలాగే రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా దీని గురించి చర్చ జరపాలని రేవంత్ రెడ్డి సూచించారు. చూద్దాం మరి దీనిపైన ఈ మొదటి విడత రుణమాఫీ పైన విపక్షాలు వారి అభిప్రాయాలు ఏ విధంగా వెళ్ళబుచ్చుతాయో వేచి చూద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పురా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.